రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి అసలు ఈ బేసిస్ లో ఏంటి అంటే మెయిన్ గా నేను ఈ వీడియోలో ఈ టాప్ 5 రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఆర్ బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ గురించి చెప్పడానికి నేను తీసుకున్న మెయిన్ గా ఏంటి అంటే కోర్స్ కరికులం ఏంటి, సో ఏ విధంగా ట్రైన్ చేస్తా ఉన్నారు, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ వీళ్ళు ఒక మంచి ఎన్వైరన్మెంట్ అంటే డిగ్రీ అంటే చాలా వరకు ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే డిగ్రీకి ₹1,00,000 తీసుకుంటా ఉన్నారు. అలా కాకుండా ప్రాపర్గా ఏది బాగుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతా ఉన్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి వెరీ రీసెంట్గా విజేత డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పి అండ్ దిల్షుక్నగర్లో కొత్తగా ఒకటి స్టార్ట్ అయినట్లుంది. కొత్తగా మరి వరల్డ్ గాను ఈ మధ్య కొంచెం దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. సో దాని గురించి ఇంకొక వీడియో నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తా ఉన్నారంటే డిగ్రీ విత్ ఐఏఎస్, విజేత డిగ్రీ విత్ ఐఏఎస్ ఇదొక్కటి నేర్చుకుంటే నువ్వు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్కైనా నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు, బ్యాంకింగ్కి వెళ్ళొచ్చు, గ్రూప్ 1కి వెళ్ళొచ్చు, గ్రూప్ 2కి వెళ్ళొచ్చు, ఇంకొక దానికి వెళ్ళొచ్చు, అన్ని గవర్నమెంట్ జాబులు. కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్తున్నారు. ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించి లేకపోతే ఒక యూపీఎస్సీ సబ్జెక్ట్ అనేది మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మేబీ ఓవరాల్ గా చూసుకున్నా కానీ అంత వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోకస్ ఉందంటే దాని మీదనే మనం ఫోకస్ పెడితేనే వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అలా కాకుండా ఇన్ని వాటి మీద ఫోకస్ పెడితే ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. దీన్ని వాళ్ళు ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకుంటా ఉన్నారు. అండ్ దాని గురించి ఇంకొక వీడియో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ శరత్ చంద్ర ఐఏఎస్ కూడా టాప్ లో లేదు, సో అది కూడా చెప్తా ఉన్నా. దాని గురించి వీడియో కూడా నేను చేశాను, రివ్యూ కూడా ఇచ్చాను నేను. నాట్ ఓన్లీ శరత్ చంద్ర డిగ్రీ విత్ ఐఏఎస్, వేరే ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ గురించి అండ్ అట్ ది సేమ్ టైం ఉన్న వాటిలో బెస్ట్ అని అందరూ అనుకుంటున్న వాటి యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ సెంటర్స్ 2024 రివ్యూ అనేది వీడియోస్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఇక్కడ మెయిన్గా బెస్ట్ 5 అని చెప్పొచ్చు. వీటిలో కూడా మీరు బెస్ట్ 5 అంటే నేను చెప్పగానే వెళ్ళి వెంటనే జాయిన్ అవ్వమని కాదు, క్రాస్ వెరిఫై చేసుకోండి. ఈ డిగ్రీ విత్ ఐఏఎస్లో చెప్పే ఏదైతే ఉందో ఆ కోర్సు, ఆ సిలబస్ యూపీఎస్సీకి ఎంత మ్యాచ్ అవుతా ఉంది, ఈ డిగ్రీ అయిపోగానే డైరెక్ట్గా అట్లీస్ట్ 1 ఇయర్లో అన్నా మనం అటెంప్ట్ ఇవ్వగలుగుతామా, అది రెండు సిలబస్ను పక్కన పెట్టుకొని చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో 5 ఇగ్నైట్ ఐఏఎస్, అండ్ నెంబర్ 4 నారాయణ ఐఏఎస్, అండ్ నెంబర్ 3 ఎన్టీఆర్ ట్రస్ట్ ఐఏఎస్, నెంబర్ 2 చైతన్య ఐఏఎస్, అండ్ నెంబర్ 1 తక్షశిల ఐఏఎస్. అండ్ తక్షశిల ఐఏఎస్ గురించి నెంబర్ 1 ఇవ్వడానికి దానికి రీజన్ ఉంది. నేను పర్సనల్గా మొత్తం తిరగడం జరిగింది, విజయవాడలో అండ్ హైదరాబాద్లో అండ్ వేరే దగ్గర కూడా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాతే కొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను. దానికి సంబంధించిన అసలు తక్షశిలకి నెంబర్ 1 ఐఏఎస్ ఎందుకు నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చాను, తక్షశిల డిగ్రీ విత్ ఐఏఎస్ టాప్ ఎందుకు అన్నాను, అంత బాగుందా ఆ కోర్స్ కరికులము, ప్రొసీజర్ అంత బాగుందా, వాళ్ళ దగ్గర డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు, ఇంటర్వ్యూ విత్ ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు జెన్యూన్ ర్యాంక్స్ ఉన్నాయి వాళ్ళకి, అండ్ అక్కడ స్టూడెంట్స్ ఏమంటున్నారు, దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా నేను తీసుకున్నాను స్టూడెంట్స్తో మాట్లాడి జెన్యూన్గా. దానికి సంబంధించి కూడా త్వరలోనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను చెప్పాను కదా అని తక్షశిల జాయిన్ అవ్వండి, నెంబర్ 2 ర్యాంక్ చైతన్య ఉంది కదా అని చైతన్య జాయిన్ అవ్వండి, లేకపోతే నా ఎన్టీఆర్ ట్రస్ట్, లేకపోతే నారాయణ, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వని నేను చెప్పను. మీరు ఏం చేస్తారంటే చెప్పిన ఇన్స్టిట్యూట్స్కి అయినా వెళ్ళండి, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్. నేనేమంటానంటే 90% ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పి తక్షశిల పబ్లిక్ పాలసీ అనే కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. 90% ఆఫ్ ద సిలబస్ ఈజ్ మ్యాచింగ్ విత్ యూపీఎస్సీ సిలబస్. ఇది కరెక్టా కాదా? నేను చెప్పింది అబద్ధం అయితే కమ్ టు మీ. సో నేను నీకు ఓపెన్గా చెప్తాను. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నానంటే, సో అందరూ ప్రతి ఒక్కరు డిగ్రీ కేవలం బిఏ పేరు చెప్పి 10,000, 15,000, 20,000కి అవ్వాల్సిన కోర్సు 2 లక్షల నుంచి పైన తీసుకుంటూ ఉన్నారు. కనీసం ఫ్యాకల్టీ కూడా లేని వాళ్ళు కూడా 2 లక్షలు, 2,20,000 తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కనీసం సరే ఒకవేళ సివిల్స్ సక్సెస్ కాలేదు, మరి కనీసం ప్లేస్మెంట్ చూపిస్తారా? తక్షశిల ప్లేస్మెంట్ కూడా చూపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరు డైరెక్ట్గా వెళ్ళి కనుక్కోండి. మీరేం చేయొద్దు, సిలబస్ తీసుకొని వెళ్ళండి, వేరేదేం మాట్లాడదు, సిలబస్ తీసుకొని వెళ్ళండి. అక్కడ యూపీఎస్సీ సిలబస్ ఏంటి, వాళ్ళు ఇచ్చే సిలబస్ బిఏ పబ్లిక్ పాలసీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 90% యూపీఎస్సీ సిలబస్ మ్యాచ్ చేసి ఒకే ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ తక్షశిల ఐఏఎస్. అంటే మిగతా అన్ని వ్యాలిడ్ కాదా అసలు డిగ్రీ విత్ ఐఏఎస్? నేనేమంటానంటే మిగతా అన్నీ కూడాను డిగ్రీ కాలేజీలు నడుపుతున్న, డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో డిగ్రీ కాలేజీలు నడుపుతున్న కొన్ని కాలేజీలు మాత్రమే. అవేవి కూడాను ప్రాపర్ ఒక సివిల్ సర్వెంట్ని తయారు చేయలేవు అని నేను అనుకుంటున్నా. మేబీ వాళ్ళలో కూడా కొంచెం మంచిగా తయారు చేసి వాళ్ళని ట్రైన్ చేసి
సివిల్స్ క్రాక్ చేసి ఉండొచ్చు. బట్ దీన్ని బట్టి స్టూడెంట్స్ కూడా మాట్లాడిన తర్వాత నేను ఒక డెసిషన్ ఈ విషయం మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు వెళ్ళి కనుక్కున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.